మీరు ఎప్పుడైనా ఒక ఆలయాన్ని దర్శించడానికి వెళ్లి అక్కడ ఆలయం కనిపించకపోతే ఎలా అనిపిస్తుంది అని ఊహించండి. ముందున్నది కేవలం సముద్రం మాత్రమే, అలలు గట్టిగా ఎగసిపడుతున్నాయి. కానీ మీరు దర్శించడానికి వచ్చిన ఆలయం మాత్రం అక్కడ లేదు. వింతగా ఉంది కదా. కానీ ఇది కల్పితం కాదు, సినిమా కథ కూడా కాదు. భారతదేశంలో నిజంగా ఉన్న ఒక ఆలయం కథ ఇది. రోజుకు 2 సార్లు ఈ ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. మిగతా సమయాల్లో మాత్రం వేల మంది భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఈ అద్భుతమైన ఆలయం పేరు స్తంభేశ్వర మహాదేవ ఆలయం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఒక ఆలయం రోజుకు 2 సార్లు కనిపించి మాయమవుతుంటే అక్కడ ప్రజలు ఎందుకు ఇప్పటికీ భక్తితో పూజలు చేస్తున్నారు? ఇది దేవుడి లీలనా లేక ప్రకృతి అద్భుతమా అనే సందేహం మీకు రావచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు భారతదేశం పశ్చిమ తీరంలోని గుజరాత్ రాష్ట్రానికి వెళ్లాలి. గుజరాత్ లోని కాంభే సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ఒక విశేషమైన ప్రకృతి పరిణామానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో సముద్రపు అలలు చాలా శక్తివంతంగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ రోజుకు 2 సార్లు సముద్రం ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్తుంది. దీనినే సముద్రపు జలచలనం అంటారు. ఉదయం లేదా సాయంత్రం సముద్రం వెనక్కి వెళ్లిన సమయంలో నీటిలో నుంచి నెమ్మదిగా ఒక శివలింగం బయటకు వస్తుంది. చుట్టూ తడి ఇసుక, నీటి చుక్కలు, మధ్యలో రాతితో చెక్కిన శివలింగం దర్శనమిస్తుంది. ఆ క్షణంలోనే భక్తులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి సముద్రపు నీటితో తడిసిన నేలపై నిలబడి పూజలు మొదలు పెడతారు. కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత సముద్రం మళ్లీ ముందుకు వస్తుంది. అలలు నెమ్మదిగా శివలింగాన్ని కప్పేస్తాయి. చివరికి అది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అప్పుడు పూజ ఆగిపోతుంది. ఇక్కడే ఈ ఆలయ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది పూర్తిగా చంద్రుడి ఆకర్షణ వల్ల ఏర్పడే సహజమైన సముద్రపు జలచలనం కారణంగా జరుగుతుంది. కానీ భక్తుల నమ్మకం మాత్రం వేరేలా ఉంటుంది. వారి విశ్వాసం ప్రకారం శివుడు ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, ఎప్పుడు అంతర్ధానమవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడని భావిస్తారు. ఈ ఆలయం కొత్తగా నిర్మించబడింది కాదు. వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో శివ పూజ ఉండేదని పురాతన ఆధారాలు చెబుతున్నాయి. అప్పట్లో పెద్ద ఆలయం లేదు, కేవలం రాతితో చేసిన శివలింగం మాత్రమే ఉండేది. సముద్రం ముందుకు వచ్చినా వెనక్కి వెళ్లినా ఆ శివలింగం అక్కడే నిలిచి ఉండేది. కాలక్రమేణా ఈ ఆలయం ప్రకృతి మరియు భక్తి కలిసిన ఒక అద్భుత దర్శనంగా మారింది. ఒకవైపు సముద్రం గర్జిస్తూ అలలు ఎగసిపడుతుంటే మరోవైపు భక్తులు మంత్రాలు చదువుతూ శివుని నామస్మరణ చేస్తుంటారు. మధ్యలో శివలింగం మళ్లీ నీటిలో కలిసిపోబోతోంది అనే క్షణం చూసిన వాళ్లకు మనుషులు ఎంత చిన్నవాళ్లమో, ప్రకృతి మరియు దేవుడు ఎంత శక్తివంతమో అర్థమవుతుంది. అందుకే ఈ ఆలయం కనిపించినప్పుడు మాత్రమే కాదు, కనిపించినప్పుడు కూడా భక్తులు అక్కడే నిలబడి నమస్కరిస్తారు. ఎందుకంటే వారి నమ్మకం ఆలయంపై కాదు, అక్కడ ఉన్న శక్తిపై ఉంటుంది. ఇప్పుడు చివరగా ఒక ప్రశ్న మీకే వదిలేస్తాను. ఒక ఆలయం రోజుకు 2 సార్లు మాయమవుతుంటే అది దేవుడి పరీక్ష లేక మన విశ్వాసానికి అద్దం పట్టే దృశ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం మీరు మీ మనసుతో నిర్ణయించాలి. ఎందుకంటే భారతదేశంలోని రహస్యాలు చూసినంత సులభంగా అర్థం కావు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయాల కథలు మరియు వాటి వెనుక దాగిన రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను ఫాలో అవ్వండి. తదుపరి వీడియోలో దీనికన్నా ఇంకా